మైక్రో ఫైనాన్స్ కేసులో మధును ఇప్పుడే ఎకనామిక్స్ అఫెన్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎంత మేరకు మోసం చేశారని తేలిందన్న విషయం మీద ఎకనామిక్ అఫెన్స్ డీసీపీ ముత్తంరెడ్డి గారు ప్రస్తుతం మొత్తం సార్ చెప్పండి సార్. ఈ కేసులో మధుని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిందా, దీంట్లో కొత్త విషయాలు ఏం బయటకు వచ్చింది సార్? మధుని అరెస్ట్ చేసిన ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నది ఉంది. కస్టడీలో కనుక ఇంటరాగేట్ చేస్తే మనకు కొత్త విషయాలు వెళ్తాయి. అంతకంటే ముందు కూడా హేమకాంత్ రెడ్డి అండ్ భరత్ కుమార్, శివకుమార్, శైలజ వీళ్ళ పేర్లు కూడా ఈ కేసులో వచ్చినాయి. వాళ్ళు కూడా ఇంకా అరెస్ట్ కాలేదు. వాళ్ళని అరెస్ట్ చేసినా కానీ మాకు ఫర్దర్ డీటెయిల్ తెలుస్తాయి సార్. దీంట్లో శివ అనేది మంగ్లీ తమ్ముడు కానీ లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారా సార్? వారు అప్స్కాన్లో ఉన్నారని చెప్పి అంటున్నారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఈ పేరు నేను చెప్పిన పేరు నలుగురు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు, దొరకలేదు. అందులో మంగ్లీ బ్రదరా మాకు ఆ విషయం కూడా తెలియదు. ఇంకా మంగ్లీకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు. మధు స్టేట్మెంట్ ప్రకారం మంగ్లీ పేరు కానీ ఎవరి పేరు రాలేదు ఇందులో. సార్ దీంట్లో ప్రధానంగా 2024-25లో ఆల్రెడీ సిఐడిలో కేసు నమోదైంది. అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడు సార్ ఈ కేసుని, ఈ డబ్బులు వసూలు చేయటం. సో దీనికి సంబంధించి ఎంతమంది విక్టిమ్స్ బాధితులు ఉన్నారని చెప్పి మీ దృష్టికి వచ్చింది సార్? దీన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మా దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి 130 మంది విక్టిమ్స్ ఉన్నారు. 12 crores రూపీస్ ఈ ప్లాట్లు ఇస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఈ మధు మీద సిఐడిలో 4 కేసులు నడుస్తున్నాయి. అవన్నీ కూడా నల్గొండ డిస్ట్రిక్ట్లో రిజిస్టర్ అయ్యి సిఐడికి ట్రాన్స్ఫర్ అయినాయి. సిఐడిలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఇప్పుడు. సార్ మధుని అరెస్ట్ చేసినప్పుడు ఎవరెవరి పేర్లు చెప్పారు సార్? దీంట్లో ఏమన్నా కీలకమైన అంశాలు ఏమన్నా మధు ద్వారా ఏమన్నా బయటకు వచ్చిందా సార్? మధు ద్వారా 4 పేర్లు వచ్చాయి. హేమకాంత్ రెడ్డి దాంట్లో ఇంపార్టెంట్. అతను మాకు దొరకలేదు, మేము ట్రై చేస్తున్నాం. అతను వస్తే కనుక దీంట్లో ఈ కొత్త విషయాలను తెలియచ్చు. సో దీంట్లో బాధితులు సంబంధించి కావచ్చు, మధును విచారించినప్పుడు కావచ్చు, దాదాపుగా ఎంత మేరకు దీంట్లో మోసం జరిగిందని మీ దృష్టిలో ఉంది సార్? మాకు ఇప్పుడు తెలిసిన కాడికి 12 crores రూపీస్ పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసినట్టు. వాళ్ళకి ఎవరు కూడా ఇస్తానటువంటి ల్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళకు ఎవ్రీ మంత్ కూడా 25,000 రూపీస్ 5 lakhs పే చేస్తా అని చెప్పాడు. అది కూడా పే చేయలేదు సార్. దీంట్లో మొత్తంగా ఇప్పుడు వసూలు చేసిన డబ్బులు కావచ్చు, తర్వాత ఈ డబ్బులన్నింటినీ ఎక్కడికైనా మా బినామీ పేర్ల మీద పెట్టడం జరిగిందా, లేకపోతే ఇంకెవరన్నా దీంట్లో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పి అన్న దాని మీద మీ విచారణ ఏమైనా తెలియదా సార్? డబ్బులు ఎక్కడ పోయినాయి కూడా తెలియదు. మేము బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పిస్తున్నాం, దాని ద్వారా తెలుస్తుంది ఎక్కడ ఎవరికి ట్రాన్స్ఫర్ అయినది. మిగతా 4 అరెస్ట్ చేసినప్పుడు లేకపోతే మధుని రేపు పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడే తర్వాత డీటెయిల్ తెలుస్తాయి మాకు. సార్ ఫైనల్గా ఒక విషయం సార్, ఎవరైనా సరే మధుకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మేము అప్రోచ్ అవ్వచ్చా? ఈ మధు కేసులు విక్టిమ్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉందా సార్? కేసులు పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా నల్గొండలో కానీ సిఐడిలో కానీ పెట్టిన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఏదైనా ఉంటే డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మధును కస్టడీ తీసుకుంటే చాలా వివరాలు తెలుస్తాయని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అంటే 2024-25లో కూడా ఆయన ఇలానే మోసాలు చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ ఈ రకమైన మోసాలకు పాల్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఎకనామిక్స్ వింగ్కి సంబంధించిన కేసు తీసుకుంది కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత బినామీలు కావచ్చు, ఓవరాల్గా ఫైనాన్స్ సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, తర్వాత వీళ్ళు పెట్టిన ఖర్చు, తర్వాత ఎవరి దగ్గర ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పిన అన్ని విషయాల మీద మరోసారి మధును పోలీస్ కస్టడీ తీసుకుంటే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా ఎకనామిక్స్ ఆఫీస్ డీసీపీ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాను. కెమెరామెన్ వెంకట్తో ఇన్నారెడ్డి, RTV న్యూస్, హైదరాబాద్.